మల్కాజ్గిరి పార్లమెంట్ కు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రావిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోరారు. విద్యార్థుల్లో కార్పొరేషన్ పరిధిలో జరిగిన కార్యకర్తల నాయకుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యర్థులకు క్యాడర్ లేదని, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నారని, రాగిడి లక్ష్మారెడ్డి తన చారిటీ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు అనేక సేవలు అందించాలని, గెలిపించాలని కోరారు. డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది కేసీఆర్ గారే చేశారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. కాబట్టి ప్రజలు మరి ఎందుకు ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరనే డౌట్లో ఉన్నారు. ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేశారు కాబట్టి ఆశీర్వదించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన బీజేపీలో ఉన్న గులాబీ సైనికులకు, గులాబీ నాయకులందరికీ కోర్టు నమస్కారం చెప్తూ మనందరం చూస్తూనే ఉన్నాం. గత ఎన్నికల్లో 10 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కనుక మనం గెలిపించుకున్నట్టయితే ఇంకా లోకల్లో కార్పొరేటర్ బీఆర్ఎస్ఏ, మేయర్ బీఆర్ఎస్ఏ, ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ఏ, ఎంపీ గారు కూడా బీఆర్ఎస్ అయితే మనకు అన్ని పనులు కూడా హైదరాబాద్ నుంచి లేకపోతే బీజేపీ కూడా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని పనులు మనం చక్కబెట్టుకునే అవకాశం మనకు ఉంటుంది. మనందరూ తెలుసు, మొన్న ఎన్నికల్లో హైదరాబాద్ ప్రయాణికం కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని బ్రహ్మాండమైన అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించింది. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.